నమస్కారం వార్తలకు స్వాగతం నేను రజిత ముందుగా ముఖ్యాంశాలు వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్న ప్రధాని పుదుచ్చేరి పర్యటనలో పలు రోడ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన ఫార్మా రంగానికి 15,000 కోట్లు కేటాయిస్తామన్న కేంద్రం ఐటీ హార్డ్వేర్ ఉత్పత్తుల పరిశ్రమకు 7,350 కోట్ల ప్రోత్సాహకాలు దేశంలో ఇప్పటివరకు 1.23 కోట్ల మందికి వ్యాక్సినేషన్ జాబితాలో మొదటి స్థానంలో మహారాష్ట్ర రెండో స్థానంలో యూపీ పదవీ విరమణ వయస్సు 60కి పెంపు హైస్కూల్ విద్యార్థులకు ఈ సంవత్సరం పరీక్షలు రద్దు అసెంబ్లీలో కీలక నిర్ణయాలు ప్రకటించిన తమిళనాడు ముఖ్యమంత్రి కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కును ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. ఇక వివరాలు పుదుచ్చేరిలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో చేపట్టిన పలు రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన ప్రధాని రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు. అందులో భాగంగా ఏర్పాటు చేస్తున్న 4 వరుసల రహదారులు ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు ప్రోత్సహిస్తాయన్నారు. తద్వారా రైతులు తమ ఉత్పత్తులను మంచి ధరలకు అమ్ముకోవచ్చని తెలిపారు. అలాగే పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రధాని మోదీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్లో పుదుచ్చేరి కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. The National Highway 45A is being laid. This is a 56-kilometer Sattanathapuram, Nagapattinam, the stretch covering Karaikal district. Certainly, connectivity will improve, economic activity will peak speed. At the same time, it will improve access to the holy Saniswaran temple. It will also provide easy interstate connectivity to the Basilica of our Lady of Good Health and Nagaur Dargah. கைப்பாவையாக இருக்கின்ற காங்கிரஸ் அரசாங்கம் கூட்டுறவுத்துறையை சரியாக ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. நான் குஜராத்திலிருந்து வருகிறேன். அங்கு கூட்டுறவுத்துறையானது மக்களின் வாழ்வில் பல முன்னேற்றங்களை மாற்றங்களை கொண்டு வந்துள்ளது. தேசிய ஜனநாயக கூட்டணி அரசு கூட்டுறவுத்துறையை துடிப்புள்ளதொரு துறையாக மாற்றும். இது புதுச்சேரியில் உள்ள மக்களுக்கு விசேஷமாக மகளிருக்கு உதவுவதாக அமையும். Friends, there is much work to do. When you all vote this time, reject the anti-development forces. Support NDA's good governance agenda. Give Puducherry a government that will restore its glory. With this, I again congratulate you all for the project launched today. I also thank you for your support. Thank you very much. Welcome. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద ఔషధ తయారీ రంగానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కమిటీ ఈ పథకానికి ఆమోదం తెలిపింది. విలువైన క్లిష్టమైన ఔషధాలను తయారు చేయడంతో పాటు
ఫార్మా రంగంలో ఉద్యోగాల కల్పనకు ఈ పథకం దోహదపడనుందని కేంద్రం భావిస్తోంది. 2020-21 నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకం అందుబాటులో ఉండనుంది. ఈ పథకంతో 2022-23 నుంచి 2027-28 ఆర్థిక సంవత్సరాల్లో ఔషధ కంపెనీల విక్రయాలు 2.94 లక్షల కోట్లు, ఎగుమతులు 1.96 లక్షల కోట్ల మేర పెరగవచ్చని అంచనా. అంతేకాదు ప్రత్యక్షంగా 20,000, పరోక్షంగా 80,000 ఉద్యోగాల సృష్టికి దోహదపడనుందని భావిస్తోంది. అలాగే ఈ పథకం వల్ల ఫార్మా రంగంలోకి 15,000 కోట్ల పెట్టుబడులు రావచ్చని అంచనా. 200 कंट्री में एक्सपोर्ट करता है, लेकिन जहां तक हाई एंड के ड्रग्स होते हैं वो पेटेंटेड ड्रग्स एक्सपोर्ट से ही आते हैं. तो इसकी पूरी कोशिश है कि भारत के फार्मास्यूटिकल इंडस्ट्री को ग्लोबली कॉम्पिटिटिव बनाना और ग्लोबली कॉम्पिटिटिव बनाकर इसको हमें आगे बढ़ाना है. तो आज एक बहुत बड़ा निर्णय हुआ है कि भारत फार्मास्यूटिकल मैन्युफैक्चरिंग में ग्लोबली कॉम्पिटिटिव बने और आत्मनिर्भर बने. దేశంలో పర్సనల్ కంప్యూటర్లు, సర్వర్లు, టాబ్లెట్ పీసీ, ల్యాప్టాప్ల తయారీకి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద ఐటీ హార్డ్వేర్ ఉత్పత్తుల పరిశ్రమకు 7,350 కోట్ల ప్రోత్సాహకాలు అందించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఐటీ సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కొత్త పథకం కింద వచ్చే 4 ఏళ్లలో ఐటీ హార్డ్వేర్ ఇండస్ట్రీ 3.26 లక్షల కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులను తయారు చేయడంతో పాటు 2.45 లక్షల కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేయగలదని ప్రభుత్వం అంచనా. అంతేకాదు కొత్తగా 1.80 లక్షల ఉద్యోగాల కల్పనకు ఈ పథకం దోహదపడనుందని కేంద్రం భావిస్తోంది. ఐటీ హార్డ్వేర్ ఉత్పత్తుల తయారీలో భారత్ను ప్రపంచ హబ్గా చేయాలన్నదే ఈ పథకం లక్ష్యం. దేశంలో టెలికాం పరికరాల తయారీని ప్రోత్సహించేందుకు గత వారం కేంద్రం 12,195 కోట్ల పీఎల్ఐ పథకాన్ని ప్రకటించింది. మొబైల్ ఫోన్ల తయారీ రంగానికి గత ఏడాదిలోనే ఈ ప్రోత్సాహకాలు కల్పించింది. लगभग 1,80,000 यानी 2 लाख लोगों को नौकरी मिलेगी और ये हार्डवेयर का प्रोडक्शन 1 ट्रिलियन डिजिटल इकोनॉमी में भी अच्छा कंट्रीब्यूट करेगा. రాష్ట్రంలో త్వరలో జరగనున్న 2 పట్టభద్రుల నియోజకవర్గాలకు వేసిన నామినేషన్లలో 17 తిరస్కరణకు గురైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. 170 మంది నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ప్రకటించారు. బుధవారం నామినేషన్లను పరిశీలించారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గానికి వేసిన నామినేషన్లలో 15 తిరస్కరించినట్లు చెప్పారు. 96 నామినేషన్లు సరిగ్గా ఉన్నాయని ప్రకటించారు. ఇక వరంగల్, ఖమ్మం, నల్లగొండ నియోజకవర్గంలో 2 నామినేషన్లు తిరస్కరించామని, 74 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని వెల్లడించారు. 2 నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ మంది నామినేషన్లు వేశారు. మరోవైపు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం ఈ నెల 26వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత బరిలో ఎంతమంది నిలుస్తారో తేలనుంది. దేశంలో ఇప్పటి వరకు 1.23 కోట్ల మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 1,23,66,633 వ్యాక్సిన్ మోతాదులను 2,63,224 సెషన్లలో అందించినట్లు చెప్పింది. వీరిలో ఆరోగ్య కార్యకర్తలు మొదటి డోస్ 65,24,726 మంది, రెండో మోతాదును 14,81,754 మంది తీసుకున్నారని చెప్పింది. ఫ్రంట్ లైన్ వర్కర్లకు 43,60,153 మందికి ఫస్ట్ డోస్ వేసినట్లు చెప్పింది. టీకా డ్రైవ్ 40వ రోజుకు చేరుకోగా దేశవ్యాప్తంగా బుధవారం ఒకే రోజు మొత్తం 2,01,035 వ్యాక్సిన్ మోతాదులు ఇచ్చినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. దేశవ్యాప్త వ్యాక్సిన్ డ్రైవ్లో ఇప్పటి వరకు అత్యధికంగా మహారాష్టలో 10,58,136 మంది లబ్దిదారులకు వ్యాక్సిన్ వేసినట్లు చెప్పింది. అలాగే ఉత్తరప్రదేశ్లో 12,26,775 మందికి, గుజరాత్లో 9,10,64 మంది లబ్దిదారులకు వ్యాక్సిన్ వేసినట్లు వివరించింది. కోవిడ్ నుండి రక్షణ పొందేందుకు ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సిన్ను ప్రస్తుతం అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ విధిగా తీసుకోవాలని వరంగల్ రూరల్ జిల్లా వైద్య అధికారి డాక్టర్ మధుసూదన్ సూచించారు.
ప్రభుత్వం సూచించిన విధంగా 2 డోసుల కోవిడ్ టీకా తీసుకోవడం ద్వారా కరోనా నుండి రక్షణ లభిస్తుందని చెప్పారు. మొదటి డోసు తీసుకుని 2వ డోసు తీసుకోకుంటే ఫలితం ఉండదని, అందువల్ల 2 డోసుల వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోవాలని కోరారు. మిగతా వారికి కూడా విస్తరించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి వ్యాక్సిన్ ఏకైక ఆయుధం. మనం కోవిడ్ నిర్మించాలంటే తప్పకుండా ఈ 2 డోసులు తీసుకోవాలా. మొదటి డోసు ఏదైతే తీసుకుంటారో తీసుకున్న తర్వాత 28 డేస్ ఆగి మిగతా 2వ డోసు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి ప్రభుత్వం తరఫున ఫ్రీగా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి హెల్త్ కేర్ వర్కర్స్ అయినా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయినా తప్పకుండా ముందుకు వచ్చి ఈ 2 డోసెస్ తప్పకుండా తీసుకోవాలి. 1 డోసు తీసుకొని వదిలేస్తే 2వ డోసుకు దాని యొక్క ఎఫెక్ట్ అంతగా ఉండదు. డెఫినెట్గా 2 డోసులు తీసుకున్నట్టయితేనే ఇమ్యూనిటీ అనేటువంటిది, యాంటీబాడీ ప్రొటెక్షన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి కోవిడ్ నుంచి ప్రొటెక్షన్ ఏకైక మార్గం మన. కరీంనగర్ జిల్లాలో కరోనా వైరస్ ను నియంత్రించడానికి వేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత తెలిపారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు 2వ డోసు వేస్తున్నామని చెప్పారు. వీరితో పాటు పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ, పురపాలక సంస్థ సిబ్బందికి కూడా 2వ విడత డోసు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కరోనా నియంత్రణ కోసం ఇస్తున్న వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమని, వీటిపై ఎలాంటి అపోహలకు తావులేదని ఆమె వివరించారు. తనతో పాటు జిల్లా వైద్య ఉన్నతాధికారులు ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నామని, తామంతా పూర్తి ఆరోగ్యంగా ఉన్నామని చెప్పారు. సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కూడా మొన్న 19 తారీఖు వరకు అయింది. తర్వాత అట్లాగే నెక్స్ట్ ఫేజ్ లో ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది వీళ్ళకు కూడా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది. సో దాంట్లో ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటివి ఏమి కూడా మనకు రిపోర్ట్ కాలేదు. అంతా కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా వ్యాక్సినేషన్ అనేది కొనసాగింది. అట్లాగే ఇప్పుడు ఈ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ అనేది ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బందికి కూడా మనకి ఇప్పుడు 25th రోజు అట్లాగే 26th కొనసాగుతుంది. తర్వాత వచ్చేసి మనకు సెకండ్ ఫేజ్లో తీసుకున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ అండ్ పోలీస్ కూడా ఇది అయిపోగానే వాళ్ళకు కూడా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది ఉంది. ఇప్పటి వరకు కూడా అరౌండ్ 16,000 వరకు కూడా వ్యాక్సినేషన్ చేసుకున్నాము. ఎవరికి కూడా ఎలాంటి ఏఈఎఫ్ఐ అనేది కూడా మనకు దుష్పరిణామాలు అనేది కూడా రిపోర్ట్ కాలేదు. సో అందరు కూడా 100% వ్యాక్సినేషన్ చేసుకుని కోవిడ్ నుంచి కాపాడుకోవాలని కోరుతున్నాము. ఈ నెల 27 నుంచి దేశవ్యాప్తంగా టాయ్ ఫేర్ ప్రారంభం కానుంది. టాయ్ ఫేర్ కు సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం. हमारे देश में लोकल खिलौनों की बहुत समृद्ध परंपरा रही है. ప్రధాని యొక్క ప్రకటన భారతదేశ బొమ్మల పరిశ్రమకు తోడ్పడడానికి భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ద ఇండియా టాయ్ ఫేర్ ని నిర్వహిస్తోంది. ఇక్కడ మీరు అనేక రకాల ఫన్ టాయ్స్, సైన్స్ టాయ్స్, మోడర్న్ టాయ్స్, లోకల్ టాయ్స్, ఎడ్యుకేషనల్ టాయ్స్ మరియు మోడర్న్ ఎలక్ట్రానిక్ టాయ్స్ ని చూడొచ్చు. టాయ్స్ ని ఎలా తయారు చేయాలో నిపుణుల దగ్గర నేర్చుకోండి. మీ పిల్లల విద్యలో ఇది ముఖ్యమైన భాగం. మీ పిల్లలకు పరిచయం చేయండి. ఆనందకరమైన అభ్యాస భావనలకు వెబినార్లు మరియు సెమినార్లకు హాజరవ్వండి. మరియు ప్రతి వయస్సు గల వారికి బొమ్మల అవసరాలు ఉంది అని అర్థం చేసుకోండి. గ్లోబల్ ఇన్వెస్టర్స్, ఎక్స్పోర్ట్స్, ఇండస్ట్రీ లీడర్స్, ఎంఎస్ఎంఈస్, ఎస్ఎంఈఎస్ మరియు స్థానిక పరిశ్రమలకు మెగా ఫెయిర్ ఉన్నాయి. ఈ వర్చువల్ ప్లాట్ఫామ్ లో భారతదేశంలో 1000కి పైగా కంపెనీలున్నాయి మరియు ఇక్కడ నైపుణ్యం కలిగిన కళాకారులు వారి కళను ప్రదర్శిస్తారు. ప్రపంచానికి వారి ప్రత్యేక ప్రతిభను వారసత్వంగా తీసుకున్నారు. 7 లక్షల కోట్లతో గ్లోబల్ టాయ్ ట్రేడ్ లో రాబోయే సంవత్సరాల్లో భారత ప్రభుత్వం యొక్క సహకారంతో భారతీయ పారిశ్రామికవేత్తలతో మరియు నైపుణ్యం కలిగిన వారితో $400 మిలియన్ బొమ్మల వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. ప్రధానమంత్రి యొక్క స్వావలంబన యొక్క కలను ఇప్పుడు మనమందరం కలిసి నెరవేరుస్తాము. మనము మన కొత్త గుర్తింపును ఏర్పరుస్తాము, కొత్త ఎత్తులకు చేరుతాము మరియు గ్లోబల్ టాయ్ ట్రేడ్ లో ఒక సముచిత స్థానాన్ని సృష్టిస్తాము. ఇండియా టాయ్ ఫెయిర్ లో ఉపాధ్యాయులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులందరూ భాగస్వాములు కండి. ఫిబ్రవరి 27 నుండి మార్చి 2 వరకు ఈ చారిత్రక ద ఇండియా టాయ్ ఫెయిర్ లో మరియు www.theindiatoyfair.in లో రిజిస్టర్ చేసుకోండి. मैं अपने स्टार्टअप मित्रों, हमारे नए उद्यमियों से कहता हूं, आइए मिलकर खिलौने बनाएं. अब सभी के लिए लोकल खिलौनों के लिए वोकल होने का समय है. टीम अप फॉर टॉयज.
దేశీయంగా తయారవుతున్న ఆట వస్తువులకు ప్రాచుర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వర్చువల్ గా టాయ్ ఫేర్ ను నిర్వహిస్తోంది. తద్వారా దేశంలోని చేతి వృత్తుల వారికి ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడే అవకాశం ఉందని బొమ్మల తయారీదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గ్రామానికి చెందిన పిల్లి లావణ్య కుటుంబం గత 20 సంవత్సరాలుగా వెదురు బొంగులతో వివిధ రకాల ఆట వస్తువులు, ఇంటీరియర్ డెకరేషన్ సంబంధించిన ఉత్పత్తులను తయారు చేస్తోంది. వాటి అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంతో ఆ కుటుంబం ఉపాధి పొందుతోంది. జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ సహకారంతో హైదరాబాద్, విజయవాడలతో పాటు వివిధ రాష్ట్రాలలో నిర్వహించిన ఎగ్జిబిషన్లో పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శించడం జరిగింది. దేశంలో తయారవుతున్న పిల్లల ఆట బొమ్మలు మరియు వివిధ కళారూపాలను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం టాయ్ ఫేర్ 2021ని నిర్వహిస్తోంది. తద్వారా దేశంలోని ఆట వస్తువులు ఉత్పత్తి చేస్తున్న చేతి వృత్తుల వారికి మరింత ప్రోత్సాహం లభించనుందని, తాము కూడా ఈ పోటీలో పాల్గొనడం జరుగుతుందని లావణ్య హర్షం వ్యక్తం చేశారు. టాయ్ ఫేర్ ద్వారా తమలాంటి వారు తయారు చేస్తున్న ఉత్పత్తులు దేశంలోని అందరికీ తెలియడంతో వాటికి గిరాకీ లభించి మరింత మంది ఉపాధి పొందే అవకాశం ఉందని చెబుతున్నారు. ఢిల్లీ, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, అది కరీంనగర్, అది ఏంటంటే అన్ని స్టేట్లకు పంపిస్తుండేవారు. NIRD అట్లా అన్ని ఎగ్జిబిషన్లకు మేము వెళ్తుండే వాళ్ళం. ఈ ఇంటీరియర్ డెకరేషన్ చూసి మాకు ఇక్కడ DRDA వాళ్ళు కూడా చాలా బాగుంది. అయితే నరేంద్ర మోడీ మీటింగ్ అయితే కూడా జిల్లా తరఫున పంపించారు. ఈ వెదురుతోని చిన్న చిన్న బుట్టలు, వాటి చిన్న బుట్టలు తయారు చేసుకుంటా వాటితోనే ఇంకా పెద్ద ఎత్తున చేయాలనుకున్నాము. మేము ఏంటంటే 10 మందికి కూడా శిక్షణ ఇస్తున్నాం. వాళ్ళతో పాటు మేము కూడా అన్ని రెడీ చేస్తుంటాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పెద్దపల్లి జిల్లా. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్న ప్రధాని. పుదుచ్చేరి పర్యటనలో పలు రోడ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన. ఫార్మా రంగానికి 15,000 కోట్లు కేటాయిస్తామన్న కేంద్రం. IT హార్డ్వేర్ ఉత్పత్తుల పరిశ్రమకు 7,350 కోట్ల ప్రోత్సాహకాలు. దేశంలో ఇప్పటివరకు 1.23 కోట్ల మందికి వ్యాక్సినేషన్. జాబితాలో మొదటి స్థానంలో మహారాష్ట్ర, రెండో స్థానంలో UP. పదవీ విరమణ వయస్సు 60కి పెంపు. హైస్కూల్ విద్యార్థులకు ఈ సంవత్సరం పరీక్షలు రద్దు. అసెంబ్లీలో కీలక నిర్ణయాలు ప్రకటించిన తమిళనాడు ముఖ్యమంత్రి.